హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చేసిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చింది. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ముందుగా మనకి మార్కెట్లో దూద్వాలా ప్రెజెంట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఐస్ క్రీమ్ మిక్స్ ప్యాకెట్ వస్తుందండి. ఇది 60 రూపీస్ అండి బాక్స్. దీంట్లో 100 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఈ ప్యాకెట్లో వచ్చేసి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలా తిక్కగా ఉండే పాలు తీసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా, ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 సెకండ్లు ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా మరిగించుకోవాలి. బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగిన తర్వాత చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్ తీసుకుని అందులో వేసేసుకుని మూత పెట్టేసుకుని మిగతా కూడా వేరొక బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా గట్టిపడుతుంది కదండి. ఇది ఈజీగా రావాలి అనుకుంటే కనుక వాటర్లో ఒకసారి వెడల్పాటి గిన్నెలో ఈ బాక్స్ పెట్టేసి తీసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుని ఐస్ క్రీమ్ కూడా ఒకసారి 2-3 పల్స్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు అదే బాక్స్లోకి ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా తీసేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో మళ్ళీ 8 అవర్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తీసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదండి. ఇప్పుడు ఇది కూడా వాటర్లో ఒక్కసారి ఉంచి ఈజీగా రావడం కోసం స్పూన్ కూడా ఒకసారి తడి చేసుకుని ఈ విధంగా తీసేసుకోవడమే. చూడండి, మనకి ఈ విధంగా వచ్చింది. మీకు నచ్చితే కనుక టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ సమ్మర్లో ఈ విధంగా